యుఏఈ షార్జాలో గ్యాస్ నింపుకున్నటువంటి 2 భారత్‌కి చెందినటువంటి నౌకలైతే ఈరోజు మన దేశ జెండాతోటైతే బయలుదేరబోతున్నాయి. అయితే ఇప్పుడు యుఏఈలో షార్జా నుంచి బయలుదేరబోతున్నటువంటి ఈ నౌకలకి ఇరాన్ ఎటువంటి అడ్డంకాలు సృష్టించకుండా ఇప్పటికే మన విదేశాంగ శాఖ అయితే అన్ని ప్రయత్నాలు చేసింది. ఆ నమ్మకంతోటే ఇప్పుడు ఈ 2 కూడా బయలుదేరాయి. ఇవి కూడా మరో 2-3 రోజుల్లో భారత్ అయితే చేరుకోబోతున్నాయి. నిన్న ఒకటి చేరుకుంది, జగ్లాట్కి గుజరాత్ చేరుకుంది. అంతకుముందు నందాదేవి శివాలిక్ కూడా చేరుకున్నాయి. అంతకుముందు ఇంకోటి చేరుకుంది. ఇప్పుడేమో 2 బయలుదేరిపోతున్నాయి. ఇవి కూడా బయలుదేరితే భారత్కి గ్యాస్ కష్టాల్లో కొంతవరకు అయితే ఉపశమనం కలిగే అవకాశాలు అయితే ఉన్నాయి. ఇప్పటి వరకు అయితే మొత్తం డొమెస్టిక్ ఎటువంటి ఇబ్బంది రాకుండా చూస్తున్నారు. అది కూడా గ్యాస్ బుక్ చేసినటువంటి వారం రోజుల తర్వాత 10 రోజుల తర్వాత ఇస్తున్నారు. అంటే మనకి ఇంతకుముందు ఏదైతే డెలివరీ వచ్చిందో ఆ డేట్కి 10 రోజులు, అంటే 40 రోజులకి ఒక సిలిండర్ ఇవ్వాలని చూస్తున్నారు. మామూలుగా అయితే 30 రోజులకే మనకి ఒక సిలిండర్ అయిపోద్ది. ఒక ఫ్యామిలీకి 30 నుంచి 35 రోజులు వస్తుంది. 40 రోజులు అంటే కొంచెం ఏదైనా ఒకటి దానికి అదనంగా ఎలక్ట్రిక్ స్టవ్ ఏదో ఉండాలి. అప్పుడు 40-45 రోజులు వస్తుంది. అంటే కొంచెం గ్యాస్ కొరత అయితే మొదలైంది. ఈ గ్యాస్ కొరత వల్ల ఇప్పుడు ఈ 2 గనక వచ్చాయంటే మరికొంత కష్టాలు తీరే అవకాశాలు అయితే ఉంటాయి. భారత ప్రభుత్వం విదేశాంగ శాఖ ఎంత ప్రయత్నాలు చేయాలో అంత ప్రయత్నాలు చేస్తున్నారు. చాలా దేశాలకి చమురు వెళ్ళడం లేదు, అలాగే గ్యాసు వెళ్ళడం లేదు. మన దేశానికి చాలా జనాభా ఎక్కువ కాబట్టి ఆ నష్టం తీవ్రంగా ఉంటుంది. కాబట్టి వీలైనంత వరకు ఇరాన్కి ఆర్థికంగా కాకపోయినా మెడికల్గా మరికొన్ని విధాలుగా సహాయం చేస్తూ ఆ యొక్క నౌకలను అయితే తీసుకురాగలుగుతున్నారు.